వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజం. ప్రస్తుతం మనం సామాన్య కార్యకర్త నుండి సామాన్య జీవితం నుండి ఒక బలమైన వ్యక్తిగా శక్తిగా ఎదిగినటువంటి గొప్ప లీడర్ని మనం ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాం. అలాంటి వ్యక్తి మున్సిపల్ కౌన్సిలర్ మాజీ ఎంపీపీ తోకల వెంకన్న గారు మనతో ఉన్నారు. అలాగే మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా ప్రస్తుత పరిణామాలు ఎలా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. వీటీ న్యూస్ వారికి శుభోదయం. ఎలా ఉన్నారు సార్? చాలా రోజుల తర్వాత మరోసారి ఇంటర్వ్యూ చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఇటీవల మున్సిపల్ చైర్పర్సన్గా మీ మిసెస్ తోకల చంద్రకళ వెంకన్న గారు ఉన్నారు. మీరు కౌన్సిలర్గా బాధ్యతలు చేపట్టారు. దేశవ్యాప్తంగా జాతీయ ఉత్తమ మున్సిపాలిటీ విభాగాల్లో మీకు కూడా ఈ మున్సిపాలిటీ ప్రాంతానికి అవకాశం వచ్చింది. ఎలా ఉంది అంటే చండూరు మున్సిపాలిటీలో మేము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో చండూరు మున్సిపాలిటీకి ఫాస్ట్ మూవింగ్ సందర్భంగా ఉత్తమ అవార్డు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో 142 మున్సిపాలిటీల్లో 16 మున్సిపాలిటీలకు ఉత్తమ అవార్డు రావడం జరిగింది. అందులో 4వ అవార్డుగా మన చండూరుకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అటు దేశవ్యాప్తంగా కూడా చాలా మున్సిపాలిటీకి అవార్డు వచ్చింది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందుకు సాగుతున్న ఈ నేపథ్యంలో కేటీఆర్ గారు కానీ సీఎం కేసీఆర్ గారి నుండి ప్రత్యేక అభినందనలు ఉండేది. వారిని కలిసినప్పుడు మీ అనుభూతి ఎలా ఉంది? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. గతంలో కూడా ఎంపీపీగా ఉన్నప్పుడు కూడా జిల్లా ఉత్తమ ఎంపీపీగా అవార్డు వచ్చింది. కానీ దానికంటే రెట్టింపు ఆనందంగా ఉన్నది. ఎందుకంటే మనది కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీ, చిన్న మున్సిపాలిటీ, 10 వార్డులతో కూడుకున్న మున్సిపాలిటీ. నిధులు కూడా చాలా తక్కువ ఉంటాయి. మీకు తెలుసు, ఇక్కడ ఎలాంటి ఫ్యాక్టరీలు లేవు. మనకు మనమే ఇంటి ఆదాయంతో గవర్నమెంట్ వారు ఇచ్చే నిధులతో చండూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇతర మౌలిక వసతులు కూడా కల్పించుకుంటా ఉన్నాం. చండూరు వాసులందరూ కూడా ప్రతి గల్లీలో డ్రైనేజ్ అయితేంది, సీసీ రోడ్ అయితేంది, చాలా చక్కగా వేగవంతంగా పనులు జరుగుతున్నాయని ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ వేగవంతమైన పనులు జరుగుతున్న సందర్భంలోనే ఈ అవార్డు రావడం జరిగింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ మునుగోడు నియోజకవర్గంలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు ఉప ఎన్నిక రావడం వల్ల దేశ పరిణామాలన్నీ మారిపోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం చండూరు పరిస్థితుల్లో ఈ పట్టణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? టీఆర్ఎస్ ప్రాధాన్యత ఎలా ఉంది? ప్రచారం ఎలా సాగుతుంది? ఉప ఎన్నికల్లో భాగంగా చండూరు మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు. డెఫినెట్లీ టీఆర్ఎస్ పార్టీ చండూరు మున్సిపాలిటీలో అధిక శాతంలో ఓట్లు పడతాయి. మేము మా టీఆర్ఎస్ పార్టీనే మెజార్టీ సాధిస్తారని నేను పూర్తి విశ్వాసంతో చెప్తాను. ఏదైతే మీరు పూర్తి విశ్వాసం చెప్తున్నారో చండూరు అభివృద్ధిలో కేవలం ఉప ఎన్నికల్లో రాజీనామా చేసిన తర్వాత రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాతనే టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ఇక్కడ స్టార్ట్ చేసింది. అంతకుముందుకు ఏం లేదని ఒకంత జనాల్లో ఆలోచన కలిగింది. దీనికి మీరేమంటారు? 100% ఇది తప్పు. 2018లో మేము మున్సిపల్ చైర్మన్గా, కౌన్సిలర్గా 10 వార్డులలో 10 మందిని ప్రమాణ స్వీకారం చేసినాం. నేను కాంగ్రెస్ పార్టీలో, మా మిసెస్ కూడా చైర్మన్గా కాంగ్రెస్ పార్టీలో గెలుపొందడం జరిగింది. నేను కౌన్సిలర్గా, మా మిసెస్ చైర్మన్గా గెలుపొందడం జరిగింది. 2 సంవత్సరాలు మేము వెయిట్ చేసినాం. అభివృద్ధి పనులు వస్తాయి, చేద్దాము, పార్టీలో గెలిచినాం కదా అని ఆలోచనతో. కానీ
ఎమ్మెల్యే ద్వారా నిధులు రావాలి. ఎమ్మెల్యే గారు కూడా నాకు నిధులు ఇవ్వట్లేదు గవర్నమెంట్ అని చెప్పేసి చాలా సందర్భంలో చెప్పిండు. మీకు తెలుసు, మేము గ్రౌండ్ లెవెల్లో పనిచేసే నాయకులు. మేము ప్రజలతో నిత్యం సన్నిహితంగా ఉండే నాయకులు. మాకు చండూరు మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా నేను టీఆర్ఎస్ పార్టీలో గౌరవ పురపాలక శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా ప్రియతమ నాయకులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో పుష్కుల ప్రభాకర్ రెడ్డి మేరకు మీ పార్టీలో చేరిక కావడం జరిగింది. ఈ నేపథ్యంలో మిస్సెస్ లోకరాచన వెంకన్న గారు అలాగే మీరు కౌన్సిలర్గా చండూరు మున్సిపాలిటీ పరిస్థితుల్లో మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నారు, మీరు ఎలా ముందుకెళ్తున్నారు ప్రచారంలో భాగంగా? నేను 8వ వార్డులో కౌన్సిలర్గా గెలుపొందినాను. అదేవిధంగా మా మిస్సెస్ 10వ వార్డులో కౌన్సిలర్గా గెలుపొంది చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినారు. మాకు చైర్మన్గా బాధ్యతలు ఉన్నాయి కాబట్టి 10 వార్డులను సమాన దృష్టితో చూసుకుంటూ అన్ని వార్డులలో పనులు జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఏదైతే ఒక తెరాస నాయకుడిగా కానీ ఒక కార్యకర్తగా కానీ మొదటి నుండి మీరు బలమైన వ్యక్తిగా ఎదిగినటువంటి వ్యక్తిగా మీకు మంచి ఒక పేరు. ఈ నేపథ్యంలో మీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? మా పార్టీ మా మీద పెట్టిన నమ్మకాన్ని మేము 100% నెరవేరుస్తాం. నాకు 8-10 వార్డులే కాకుండా 10 వార్డులలో గడప తిరుగుకుంటూ అందరూ ఓటర్ మహాశయులను కలుసుకుంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు అందరికీ తెలియజేస్తూ ఇవాళ చూస్తూ ఉన్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మా నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన రాష్ట్రంలో చేపడుతున్నారు. అది సమాజం మొత్తానికి తెలుసు. అందులో భాగంగా చూస్తూ ఉన్నాం. ఇవాళ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అయితేంది, వికలాంగుల పెన్షన్స్ అయితేంది, భారతదేశంలో ఎక్కడ కూడా ఈ 2,000-3,000 రూపాయలు ఏ రాష్ట్రంలో కూడా 2,000-3,000 రూపాయలు ఇచ్చిన ఏ ముఖ్యమంత్రి కూడా లేరు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల పక్షపాతి కాబట్టి ఆయన అనునిత్యం పేదల కోసం సబ్బండ జాతుల కోసం ఆలోచన చేసే మహానాయకుడు. వారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నామంటే మాకు చాలా గర్వంగా ఉండదు. ఇప్పుడు ఏదైతే గతంలో మీరు కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్లోకి వచ్చారు, అలాగే ఇక్కడ ప్రాంత ప్రజలు కూడా గతంలో ఇక్కడ టీఆర్ఎస్ అధిష్టానం ఒక ప్రభుత్వాన్ని ఒక నాయకుని గెలిపించుకోలేకపోయింది. మీరు వచ్చిన తర్వాత ఈ టీఆర్ఎస్లో చేరిన తర్వాత చండూరులో టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? క్యాడర్ పెరిగిందా లేకపోతే అభిమానం కోసం తెలంగాణ చేస్తున్నారు? ఇక్కడ టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది? క్యాడర్ పరిస్థితి? టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ఉన్నది. పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా మేము కూడా అందరితో చొరవగా ఉంటాం కాబట్టి ప్రజలందరూ మా దిక్కునే ఉన్నారు. మాకు అత్యధిక మెజార్టీ చండూరు మున్సిపాలిటీ ప్రజలు ఇస్తారు. వాస్తవంగా ఖచ్చితంగా ఎందుకంటే పనిచేసే నాయకుడిని చండూరు మున్సిపాలిటీ ఎప్పుడైనా ఆశీర్వదిస్తుంది. మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేసే నాయకుడు, అదేవిధంగా మన మంత్రి గారు అహర్నిశలు అన్ని జిల్లాలని కలిదిరుగుతూ
తెలంగాణ రాష్ట్రంలో మన నల్గొండ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో అన్ని మండలాలని కలియదిరిగిన నాయకుడు మా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు. అదేవిధంగా పూసుకుల ప్రభాకర్ రెడ్డి గారు కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినారు 2014లో. అప్పుడు నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు నేను కూడా చండూరు మండల ఎంపీపీగా పనిచేయడం జరిగింది వారి ఆధ్వర్యంలో. ప్రతినిత్యం ఆయన కూడా ఉండి సమస్యల మీద అనునిత్యం పోరాడే వ్యక్తి. ఆయన ఖచ్చితంగా చండూరు మున్సిపాలిటీ ప్రజలు, అదేవిధంగా మునుగోడు కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా ఆయనను ఆశీర్వదించి గెలిపిస్తారు. ఏదైతే రాజీనామా తర్వాత రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారో బీజేపీ శ్రేణులంతా బలంగా బీజేపీ పార్టీ బలపడింది, ఇక బీజేపీ గెలుపు ఖాయం, ఇక టీఆర్ఎస్ పతనం ఖాయం అంటున్నారు బీజేపీ నేతలు. దీని గురించి మీ కామెంట్ ఏంటి? ఏ పార్టీ వారైనా మా గెలుపు ఖాయమంటారు. బీజేపీ వారు కాదు, ఇతర ఏ పార్టీ వాళ్ళు ఉన్నా వాళ్ళ గెలుపు ఖాయమంటుంటారు. మా వార్డులో 4 పోటీ చేస్తే మేము ఒకరమే గెలిచినాం. ఎవరి వారు మేము గెలుస్తామనే పోటీ చేస్తాం. కానీ ఇది వాస్తవ విరుద్ధం. వాస్తవాలకు భిన్నంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. 100కు 100% మునుగోడులో తెలంగాణ రాష్ట్ర సమితి జెండా ఎగరడం ఖాయం. అది కూడా భారీ మెజార్టీతో, మామూలు మెజార్టీతో కాదు, భారీ మెజార్టీతో టీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. మునుగోడు శాసనసభ్యులు పూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తున్నారు. ఏదైతే మీరు పూసుకుంట ప్రభాకర్ రెడ్డి గెలుస్తారని అంటున్నారో, గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కాబట్టి అటు ప్రజలు మళ్ళీ కాంగ్రెస్కి పట్టం కడతారు, పాల్వేశ్వరం గెలుస్తారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ బలపడుతుంది అని పెద్ద ఎత్తున కూడా అటు ప్రచారం జరుగుతుంది. వాళ్ళు గెలుస్తారని నమ్మకంతో ఉంటుంది. దీనిపై మీ కామెంట్ ఏంటి? పార్టీకి వాళ్ళు గెలుస్తారనుకోవడం తప్పలేదు. ఎందుకంటే గతంలో సిట్టింగ్ స్థానం కాబట్టి వారి యొక్క ధీమా వ్యక్తం చేస్తుంది. ఇంకా టీఆర్ఎస్ క్యాడర్ని ఒకసారి గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత సాధించుకున్న సీటు తర్వాత చైతన్యవంతులు మునుగోడు ప్రజలు చైతన్యవంతులు అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి పట్టం కట్టి కాంగ్రెస్ మళ్ళీ ఇప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? గతంలోకి ఇప్పటికీ మునుగోడు ప్రజలలో భిన్నంగా, అప్పుడున్న పరిస్థితులకు భిన్నంగా ఈరోజు మునుగోడు ప్రజల ఆలోచనలు ఉన్నాయి. అధికార పార్టీలో మన మునుగోడు కాడ గత 10 మంది ఎమ్మెల్యేలను చూసుకున్నట్లయితే మనం అధికార పార్టీ పైన ఒక పార్టీ ఉంటే మునుగోడులో వేరే పార్టీ ఎమ్మెల్యే ఉంటారు. దానివల్ల మనకు ఎప్పుడు అరకొర నిధులు ఉండి అభివృద్ధి చేసుకోలేకపోతూ ఉన్నామని గౌరవ చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉన్నది. వారు నిలబెట్టినటువంటి అభ్యర్థి పూసుకుల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని చండూరు మున్సిపాలిటీ కాదు మునుగోడు ప్రజలందరూ ఏకకంఠంతో ఉన్నారు. గతంలో రాజగోపాల్ రెడ్డితో కలిసి మీరు పనిచేశారు. వారితో సాహిత్యం ఎలా ఉంది? పార్టీ మారిన తర్వాత మిమ్మల్ని కూడా బీజేపీలోకి చేరండి గారని చెప్పేసి కూడా ఒక టాక్ వినిపిస్తుంది. దీంట్లో వాస్తవం ఎంత? ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధం. నేను చండూరు మున్సిపాలిటీ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. నేను 2006లోనే ఎంపీటీసీగా గెలుపొందినాను. వార్డు మెంబర్గా కూడా చండూరు గ్రామ పంచాయతీలో చేసినాను. 2014లో తెలుగుదేశం పార్టీకి వెళ్ళి ఎంపీపీగా గెలుపొందినాను. మన చండూరు మున్సిపాలిటీకే కాకుండా చండూరు మండలానికి కూడా సేవలు అందించారు. రాజగోపాల్ రెడ్డితో మీరు అజాత శత్రువుగా అందరికీ నోట్లో నాలుకల నానేటువంటి వ్యక్తి. వారితో మీ పరిచయం ఎలా ఉంటుంది? రాజకీయంగా ఎలా ఉంటుంది? వ్యక్తిగతంగా ఎలా ఉంటుంది? పార్టీలో ఉన్నప్పుడు ఆయన గౌరవ ఎమ్మెల్యే, మేము గౌరవ కౌన్సిలర్, గౌరవ చైర్మన్గా ఉన్నప్పుడు
పార్టీలో ఉన్నప్పుడు సంవాదాలు ఖచ్చితంగా ఉండేవి. నేను పార్టీ మారిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా వారు నాతో మాట్లాడింది లేదు, నేను వారితో మాట్లాడింది. ఏదైతే రాజగోపాల్ రెడ్డి గారు మీ యొక్క మంచితనం గురించి చూసి బీజేపీలోకి రావాలని చెప్పేసి ఒక 5 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. దీంట్లో వాస్తవం ఎంత? రాజగోపాల్ రెడ్డి గారు నేను టీఆర్ఎస్ పార్టీలో చేరిక అయిన నాటి నుండి ఇంతవరకు ఫోన్ కాల్ లిస్ట్ చేస్తే తెలుస్తుంది కదా, ఇంతవరకు అతను నాకు ఫోన్ చేసింది లేదు, నేను కూడా వారికి ఫోన్ చేసింది లేదు. ఇక నీకు మాట్లాడుకున్నది ఎప్పుడు వాస్తవాలు అబండాలు వేసే విధంగా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కామన్గా అంటారు, కానీ అది అవాస్తవం. వారు నాకు ఫోన్ చేసింది లేదు, నేను వారితో మాట్లాడింది లేదు. ఎటకెలకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి తోడుగా వామపక్ష పార్టీలు కూడా కలిసి ముందుకు వస్తుంది. ఏ విధంగా చూసుకుంటారు? గతంలో ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం వామపక్ష పార్టీలను ఎదగలేకుండా దాడులు చేసుకుంటా వాటిని కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ మునుగోడు ఎన్నికల ద్వారా వామపక్షాలు కలిసి మీతో వస్తున్నాయి. వారితో ప్రయాణం ఎలా ఉంటుంది? వారిని ఏ విధంగా చూసుకుంటారు? నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికెళ్ళి కూడా వామపక్ష భావజాలాలు, వామపక్ష నాయకులే కానీ కార్యకర్తలే కానీ ఒక కమిట్మెంట్ అయితే వాళ్ళు 100% ఆ కమిట్మెంట్ కట్టుబడి ఉంటారు. వారితో టీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకున్న నాడే మునుగోడులో గెలుపు ఖాయమని నేనైతే భావించినాను. ఇక గతంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి, తోకని వెంకయ్య గారికి పరోక్షంగా ప్రత్యక్షంగానే కొన్ని విభేదాలు ఉన్నట్టు తెలుసు. అది రాజకీయ విభేదాలు అనుకోవచ్చా, లేకపోతే వ్యక్తిగతంగా విభేదాలు ఉన్నాయి? దీనికి కారణం ఏంటి? దీని గురించి మీరు చెప్పండి. నాకు వ్యక్తిగత విభేదాలు ఏముంటాయండి? రాజకీయంగా నేను ఒక మున్సిపల్ చైర్మన్గా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. వారు మాజీ శాసనసభ్యులుగా మునుగోడు కాన్స్టిట్యూన్సీ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. వారి పార్టీ కోసం ఇప్పుడు పార్టీలు వేరు కాబట్టి వారి పార్టీ కోసం, అభివృద్ధి కోసం, డెవలప్మెంట్ కోసం వారు చూస్తారు. నా స్థానాన్ని దక్కించుకోవాలనే ఆలోచనతో నా పార్టీ అభివృద్ధి కోసం, నా పార్టీ డెవలప్మెంట్ కోసం, నాకు నమ్మి ఓట్లు వేసిన జనాల కోసం నా నిర్ణయాన్ని నేను తీసుకుంటున్నాను. పార్టీలదే ఉంటుంది, వ్యక్తిగతంగా ఏముంటుంది? అలాంటిది ఏది ఒక సందర్భంలో రాజకీయంగా నన్ను కక్ష కొట్టి నాకు నిధులు రాకుండా నన్ను కట్టడి చేసి ఒత్తిళ్ళ గురి చేస్తున్నాను కామెంట్ కూడా మీరు రాజకీయంగానే కదా, వ్యక్తిగతంగా ఏముంటుంది? వ్యక్తిగతంగా మాకు ఏమీ ఉండదు. ఆయన కూడా ఏంటంటే కమిట్మెంట్ మనిషి. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు కూడా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. ఆయన మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా మాట కట్టుబడి ఉంటాడు. అవును, ఇప్పుడు చంద్రూరులో నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీకి వచ్చినాను. టీఆర్ఎస్ పార్టీని రోజు రోజు బలోపేతం చేసే దిశగానే నేను ఆలోచన చేశాను, కానీ వేరే పార్టీ సైడు వేరే వాళ్ళ అభివృద్ధి కోసం, వేరే వాళ్ళ బలోపాతం కోసం మేము ఆలోచన చేయం కదా. 100% మా పార్టీని, మా నాయకులని, మా కార్యకర్తలని బలోపేతం చేసుకుంటూ చండూరు మున్సిపాలిటీని అభివృద్ధి ఎట్లా చేయాలని చెప్పేసి ఆలోచనలో ఉంటాం, కానీ వేరే ఏమిటి? ఓకే, ఇక మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఎన్నికల్లో కాంగ్రెస్ అంటే బీజేపీ పెద్ద ఎత్తున వారి నాయకులు అధిష్టానం దేశంలో ఉన్నటువంటి జాతీయ నాయకులతో ప్రచారం చేస్తున్నారు. వాళ్ళంటే ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళ అభ్యర్థి గెలుపు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక్కడ ప్రాంతంలో తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ రావద్దని ప్రతి ఒక్కరు తెలుసు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తే కేసీఆర్ ఒక్కడే ఇక్కడ ప్రచారం కూడా కేవలం అభ్యర్థిని మాత్రమే ప్రచారం చేస్తే బాగుంటుంది. ఈ నేపథ్యంలో 80 మంది ఎమ్మెల్యేలు, 14 మంది మంత్రులు, నామినేట్ పోస్ట్ చైర్మన్లు, వీళ్ళందరూ ఎందుకు అవసరం అంటారు ఇదంతా? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కుటుంబం అండి. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చినాక మన గౌరవ ముఖ్యమంత్రి గారు 2 సార్లు డైరెక్ట్ ఎన్నికలలో గెలుపొందడం జరిగింది, భారీ మెజార్టీతో ఎమ్మెల్యేలు. అదేవిధంగా ఉప ఎన్నికలలో కూడా మన నాగార్జున సాగర్ అయితే ఎక్కడ చూసినా టీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు తెలంగాణ రాష్ట్రం వాళ్ళే కదా. వారి కుటుంబం కోసం వారు రావడం, ఇక్కడ పనిచేయడం సహజమా? అదే బీజేపీ వారు వేరే రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళ నాయకులను దించుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ నాయకులు లేరా? తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ ఎంపీలు ఉన్నారు, వాళ్ళ క్యాడర్ ఉంది కదా. మేము ఓన్లీ తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళే మాది కుటుంబం కాబట్టి కార్యకర్తలుగా మా మంత్రులు ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు. తప్పేముందండి? వాళ్ళలాగా మేము బయట రాష్ట్రాలకి వెళ్ళి ముఖ్యమంత్రులని మంత్రులని క్యాడర్ని దింపుకోవడం లేదు కదా. మా క్యాడర్ మా కోసం పనిచేస్తుంది. వారు ఎమ్మెల్యేలాగానో మంత్రులాగా ఇక్కడికి వచ్చి పనిచేయట్లేదు, పార్టీ కార్యకర్తలాగా వచ్చి పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ మునుగోడు ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. ఇక్కడ బావిల మీద బావుల నుండి కానీ బోల నుండి వ్యవసాయం చేస్తుంటారు. ఇదే నేపథ్యంలో ప్రతిసారి సీఎం కేసీఆర్ సభ పెట్టినప్పుడు మోటార్లకు మీటర్లు అనే నినాదం తీసుకొస్తున్నారు. అసలు మోటార్లకు మీటర్లు నినాదం కేంద్రం నుండి ఎలాంటిది లేదు అని చెప్పేసి బీజేపీ ఇది ఎంతవరకు వాస్తవం? 100% మోసం అండి. మీకు తెలుసు కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మోటార్లకు మీటర్లు బిగించినారు ఆల్రెడీ. మన కాడ కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా 30,000 కోట్ల రూపాయలు మీకు అభివృద్ధి నిధులు ఇస్తాం, మోటార్లకు మీటర్లు పెట్టాలంటే నా రైతు బావికి మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని ఖరాఖండిగా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసినాకనే తెలంగాణ రాష్ట్ర పార్టీ తెలంగాణ రాష్ట్రంపై ఉక్కుపాదం పెట్టి ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న ఒక దురాలోచనతో ఈ ఉప ఎన్నికలు మోడీ గారు అమిత్ షా గారు తీసుకురావడం జరిగింది. అలాగే ఏదైతే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పద్మశాలి సమస్య అలాగే వారు చేనేత కార్మికులుగా కొనసాగిస్తున్న పెద్ద ఎత్తున వాళ్ళు వారి యొక్క వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు. చేనేత మీద 5% GST వేసి చేనేత కార్మికుల భవిష్యత్తును ఆగమగోచరంగా ఇబ్బందులు ఎదుర్పడే పరిస్థితి వస్తుంది. 5%, 12%, 5%. ఈ 5% ద్వారా అది కూడా 0 GST చేయాలని చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టారు. మీ ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుని ఉప ఎన్నిక ద్వారా ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే చేనేత GST గురించి ఒక అల్టిమేటం జారీ చేస్తారా ప్రభుత్వం? ఖచ్చితంగా మా శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు పద్మశాలీలని కడుపులో పెట్టుకొని చూడాలన్న ఆలోచనతో వారు ఉన్నారు. మన రాష్ట్రంలో చాలా పథకాలు పద్మశాలీల కోసం తీసుకురావడం జరిగింది. త్రిస్టు పథకం, చేనేత సబ్సిడీ, చేనేత బీమా. ఇవాళ భారత ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం చేనేతన్నల మీద వేసిన GST 5% ఏదైతే ఉందో అది తక్షణమే ఎత్తివేయాలని చెప్పేసి తీర్మానం చేసిన ముఖ్యమంత్రి మన గౌరవ కేసీఆర్ గారు. రెక్కాడితేనే డొక్కాడని పరిస్థితి ఉన్న చేనేతన్నల మీద వారు GST వేయడం అనేది గతంలో నిజాం కాలంలో జుట్టు పన్ను వేశారు. నిజాం కాలంలో నిజాం రాజులు జుట్టు పన్ను వేసిన విధంగా ఇవాళ మోడీ ప్రభుత్వం రైతులకు మోటార్లకు మీటర్లు అంటది, పద్మశాలీలకు GST అంటది. ఏంటంటే ఇది? మోడీ ప్రభుత్వం నేను సూటిగా అడుగుతున్నాను, పేదల కోసం మీరు ఏదైనా సంక్షేమ పథకం చేపట్టిందో చెప్పండి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు సబ్బన్న జాతిని దృష్టిలో పెట్టుకొని పేదల పక్షపాతిగా ఇవాళ 24 గంటల కరెంట్ ఇస్తున్నారు. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎప్పుడు కరెంట్ వస్తుందా, ఎప్పుడు పోతుందా, రైతులు తెలంగాణ కూడా బావుల కాడ ఇంటికాడ ఫ్యామిలీని వదిలిపెట్టుకొని బావుల కాడ నిద్ర చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇవాళ పరిస్థితి లేదు. 24 గంటల కరెంటు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి అందజేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. తర్వాత అదే రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ రైతు బీమా ఇస్తా ఉన్నారు. రైతు బీమా, ఒక రైతు ప్రమాదవశాత్తు చనిపోతే అతని కుటుంబంలో ఒక వారం రోజుల లోపల 5 లక్షల రూపాయలు నేరుగా వాళ్ళ ఖాతాలకు వెళ్తూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో మేము కూడా పనిచేసినాం, చూసినాం.
ఒక రైతు ప్రమాదవశాత్తు చనిపోతే ఆ రైతుని చనిపోయిన ఫోటోని ప్రెస్లో పెట్టి ప్రెస్ పేపర్కి ఇచ్చి ఆ ప్రెస్ పేపర్ ద్వారా ఎంఆర్ఓకు మనం ఆ విషయాన్ని చేరవేసి ఎంఆర్ఓ విఆర్ఓలను పంపిస్తే విఆర్ఓ ఆర్ఐలు వారందరూ వచ్చి విచారణ చేసి ఆ విచారణని ఆర్డీఓ గారికి పంపిస్తే ఆర్డీఓ గారు కలెక్టర్ గారు పంపిస్తే కలెక్టర్ గారు ప్రభుత్వానికి పంపిస్తే ఒక 2-3 నెలలు 5-6 నెలలు పట్టేది ఆ 2 లక్షల ఎక్స్గ్రేషియా కోసం. ఇవాళ పరిస్థితి లేదు. రైతు ప్రమాదవశాత్తు చనిపోతే నేరుగా 5 లక్షల రూపాయలు వారి ఫ్యామిలీ ఖాతాల్లో జమ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదేవిధంగా గతంలో ఎరువుల కోసం, అదేవిధంగా ఫర్టిలైజర్ కోసం రైతాంగం మొత్తం షావుకారుల కాడ అప్పులు తెచ్చి ఆ ఎరువుల కొనుగోలు కూడా సీరియల్ చెక్కులు వేసి నిలబడేది బ్యాంకుల కాడ. అది మనందరికి తెలిసిన విషయం. ఇవాళ సందర్భం ఉందా అండి? రైతాంగానికి ఇట్లా ఎందుకంటే ఆయన స్వయంగా రైతు కాబట్టి వారి బాధలు తెలుసు కాబట్టి రైతాంగాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలని ఆయన ఎకరాకు సంవత్సరానికి 10,000 రూపాయలు చొప్పున ఖర్చుల కోసం, కేవలం పంట ఖర్చుల కోసం ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి గౌరవ చంద్రశేఖరరావు గారు. అదేవిధంగా గతంలో ఎన్టీ రామారావు గారు ఆయన కూడా పేదల కోసం ఆలోచించిన నాయకుడు. 30 రూపాయలకు పెన్షన్, అవాలున్న పరిస్థితుల్లో 30 రూపాయలు పెన్షన్ మొదలుపెట్టింది ఎన్టీ రామారావు గారు. ఆ 30 రూపాయలకి తర్వాత ప్రభుత్వం 200 చేస్తే ఏకకాలంలో ఒక ముసలాయనకే కానీ, ఒక వికలాంగుడే కానీ, ఒక వితంతువుకే కానీ 2,000 రూపాయలు, అదేవిధంగా 3,000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి. ఏ రాష్ట్రంలో కూడా 700 రూపాయలకు ఎక్కువ లేదు పెన్షన్. అదే గుజరాత్లో మోడీ ప్రభుత్వంలో ఇదే పువ్వులు వారు ముఖ్యమంత్రులుగా ఉన్న స్థలాలలో 600 రూపాయలు 700 రూపాయలు ఇస్తున్నారు వారు. మరి మీరు ఈయన 3,000 ఇస్తున్నారు కదా, మీ ప్రభుత్వాలు ఉన్న కాడ 3,000 చేయొచ్చు కదా, 2,000 చేయొచ్చు కదా. హుజూరాబాద్లో 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. ఇచ్చిరా? లేదు కదా. ఇవాళ మాటల ప్రభుత్వం కాదు కేసీఆర్ ప్రభుత్వం, చేతుల ప్రభుత్వం. ఆయన మాట అన్నాడంటే ఖచ్చితంగా అది అమలు చేస్తాడు. ఇవాళ ఇంటింటికి ఒక సభ్యునికి 6 కిలోల సన్న బియ్యం ఇస్తామన్నారు. ఇవాళ చేనేత బీమా పెట్టినారు, గీతన్నలకు గీత కార్మిక బీమా పెట్టినారు, యాదవులకు మనకు లెటర్ టు డాక్టర్, యాదవులకు గొర్రెల పంపిణీ. మీరు పైసలు ఇవ్వద్దని ఆయన ఎన్నికల కమిషనర్కు దరఖాస్తు చేసి అవి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి. వారు కూడా చాలా ఆవేదనతో మన దిష్టి బొమ్మలు అవన్నీ దహనం చేయడం కూడా జరిగింది. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇట్లాంటి సంక్షేమ పథకాలు మనం చెప్తా పోతే ఇంకా 2 గంటలు సంక్షేమ పథకాల గురించి చెప్పవచ్చు. ఇట్లా చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను చూసే నేను కూడా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మేమైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏ రాష్ట్రంలో లేదండి ఇట్లాంటి సంక్షేమ పథకాలు. మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇన్ని పథకాలని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి గారికి జనమందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి ప్రచారంలో భాగంగా ఈ ఎన్నికలు ధర్మానికి ఆధిపత్య అహంకారానికి అని ప్రచారం చేస్తున్నారు. ఏ విధంగా చూసుకోవచ్చు? ధర్మానికి ఆధిపత్య అహంకారానికి అహంకారం అంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాజీనామా చేయలేరు కదా. ఇక్కడ వారే చేశారు కదా రాజీనామా. ధర్మానికి ఆధిపత్యానికి అనేది వాళ్ళ టీవీలలో చూస్తూ ఉన్నాం. గతము ఆయన వారే చెప్తా ఉన్నారు.
3 సంవత్సరాల కింద నుండి నేను బీజేపీని పోగొడతా ఉన్నాను. నాకు 6 నెలల కింద కాంట్రాక్ట్ వచ్చింది. 3 సంవత్సరాల కిందకెళ్ళి నేను బీజేపీని పోగొడతా ఉన్నానని బాగా చెప్పారు. అందులో ఏమున్నది అక్కడ ఈ వార్డుకు అర్థమే లేదు. అయితే మరి ఒక్క విషయం ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే కేసీఆర్ని పతనానికి రాజగోపాల్కి గెలిస్తే ఇదే తొలి అడుగు అంటున్నారు. తూలికి అడుగు లేదు, మళ్ళీ అడుగు లేదు. కేసీఆర్ ఇవాళ మునుగోడు శాసనసభ్యుని 30-35 వేల మెజార్టీతో గెలిపిస్తున్నారు. ఇది తొలి అడుగు లేదు, మళ్ళీ అడుగు లేదు. దానికి ఆ క్వశ్చనే లేదండి. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తున్నది. ఓకే రైట్. ఇక చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు మొదట రాజీనామా చేసిన తర్వాత రాజగోపాల్ పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరిక చేరారు బీజేపీ. తర్వాత కొద్ది రోజులు అక్కడ ఇమ్మడలేకనా లేక మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక్కడ మీరు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వం మభ్యపెట్టారా భయపెట్టారా? అసలు మేము ఎవరైనా పార్టీలోకి సాధారణంగా స్వచ్ఛందంగా వస్తుంటే మేము తీసుకుంటాం. వాళ్ళు చేసుకోవాలి డైవర్ట్. ఇప్పుడు మన మునుగోడు కాన్స్టిట్యూన్సీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు పడ్డాయి మీకు తెలుసు కదా. మీరు చండూరు వాసులు 18,000 నుండి 20,000 ఓట్లు. వాళ్ళు దాన్ని డెవలప్మెంట్ చేసుకునేదానికి రకరకాలుగా ప్రజలని నాయకులని తీసుకుపోవాలి, పార్టీలో కలుపుకోవాలనే ఆలోచన వాళ్ళకున్నది. మా టీఆర్ఎస్ పార్టీకి మాకు గత ఎన్నికల్లోనే 79,000 ఓట్ల శాతం ఉన్నారు. మాకు ఆ 79,000 మాకుంటే సరిపోయాయి. మాకు వేరే పార్టీకి డైవర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మా స్వచ్ఛందంగా పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకి, గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వస్తే పార్టీలోకి తీసుకుంటున్నాం మా మంత్రి గారు. కానీ వేరే బెదిరింపులు, వేరే అలాంటి ఆలోచనే ఉండదు. స్వచ్ఛందంగా వచ్చిన వారిని ఆహ్వానిస్తాము. ఎట్లా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి ఎట్టకేలకు మునుగోడు స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది అని అంటున్నారు. మరి ఇందులో గెలుస్తారా లేకపోతే సింహేశ్వరం ఇంటికి వెళ్ళిపోతారా? ఖచ్చితంగా గెలుస్తున్నామండి. సెమీఫైనల్ ఫైనల్ మాది, సెమీఫైనల్ మాదే, 2 మావే. అంటే మీరు ఇప్పుడే చెప్పినాను కదా, 30-35 వేల భారీ మెజార్టీతో గెలుస్తున్నామని. ఖచ్చితంగా గెలుస్తున్నాం. చివరిగా చండూరు మున్సిపల్ ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు? మీరు ఇచ్చే సందేశం టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతినిధిగా మీరు ఉన్నారు, ఒక కౌన్సిలర్గా ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలకు టీఆర్ఎస్ గెలిస్తే ఏం చేస్తారు, ఏ విధంగా ఉంటుందని ఫైనల్గా మా ప్రేక్షకులకు అటు మునుగోడు నియోజక ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చండూరు మున్సిపాలిటీ ప్రజలకు నమస్కరిస్తూ, నేను గత 20 సంవత్సరాల నుండి రాజకీయాలలో ఉన్నాను. మీ అందరికీ తెలుసు. వార్డు మెంబర్గా, ఎంపీటీసీగా, ఎంపీపీగా, ఇవాళ నేను మున్సిపల్ కౌన్సిలర్గా, మా భార్య మున్సిపల్ చైర్మన్గా మీ అందరి ఆశీస్సులతో గెలుపొందడం జరిగింది. నాకు ఒకటే ధ్యాస, చండూరు మున్సిపాలిటీ ప్రజలు నన్ను నమ్మి ఎప్పుడు కూడా నాకు వెనకడుగు వేసే విధంగా చేయలేదు. నన్ను గెలిపిస్తూ ఉన్నారు. నేను కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేసుకుంటూ వచ్చే నాయకుడిని. మీ అందరికీ ఒకటి తెలియజేస్తూ ఉన్నాను, ఈ రాజకీయాలు, ఈ ఎన్నికలు ఒక వారం 3వ తారీఖు 5 గంటల తర్వాత ఏ నాయకుడు పక్క రాష్ట్రాలకు వెళ్ళి వచ్చే నాయకుడు రాదు, మన కాడికి వేరే నాయకుడు మనకేం రాదు. మనమే పని చేసుకోవాలి. ఇవాళ ముత్తకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను పార్టీలో చేరగానే సుమారు చండూరు మున్సిపాలిటీకి డ్రైనేజ్ కోసమే కానీ, అదేవిధంగా సిసి రోడ్ల కోసమే కానీ, మిషన్ భగీరథ మంచినీళ్ళ కోసమే కానీ సుమారు 18 కోట్ల రూపాయలు మంత్రి గారు నిధులు మంజూరు చేయించడం జరిగింది.
అట్టి నిధులతోటే గత 10 నెలల కిందనే శాంక్షన్లు వచ్చినాయి. అవన్నీ పనులు కూడా అన్ని వార్డులలో మనం చేసుకున్నాం. కొంత ఈ ఎన్నికల తర్వాత కూడా ఇప్పుడు చేసుకున్నది మనం ఒక 20% పనులే చేసుకున్నాం. ఇంకా ఒక 75% పనులు కూడా ఎన్నికలు అయిపోగానే మనం ప్రతి గల్లీకి ప్రతి వార్డుకు చేరుతాయి. అట్టి పనులన్నీ చేసుకుందాం. అట్టి పనులు వేగవంతంగా జరిపిస్తున్న తరుణంలోనే మనకి వాళ్ళ రాష్ట్రపతి చేతుల మీదంగా అవార్డు రావడం జరిగింది. వారే కదా సర్వే చేసేది. ఇవాళ మోడీ ప్రభుత్వం, రాష్ట్రపతి అంటే భారత ప్రభుత్వం ద్వారా మనకు అవార్డు అంటే వారే మన చండూరు మున్సిపాలిటీకి వచ్చి సర్వే చేసి సర్వేలో మనకు ఉత్తమ ఫలితాలు వచ్చినాయి కాబట్టి మనకు స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ అవార్డు రావడం జరిగింది. దానికి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మున్సిపల్ చైర్మన్ అందరినీ పిలిపించి, మున్సిపల్ కమిషనర్లు అందరినీ పిలిపించి ఉత్తమ అవార్డు వచ్చినందుకు వెంటనే 2 కోట్ల రూపాయలు అధిక నిధులు కూడా మనకు మంజూరు చేయడం జరిగింది. మన చండూరు మున్సిపాలిటీని రేపు డివైడర్తో కూడుకున్న, లైటింగ్తో కూడుకున్న డబల్ రోడ్ చేయాలన్న దిశగా మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. చండూరు మున్సిపాలిటీలో ఇప్పుడు ఉన్న మున్సిపాలిటీ బిల్డింగు, గతంలో గ్రామ పంచాయతీ బిల్డింగు, అది అధికారులకి సరిపోవడం లేదు. అన్ని వసతులతో విశాలమైన ప్రదేశంలో మున్సిపాలిటీ భవనాన్ని కూడా ఆల్రెడీ మనము మంజూరు చేయించుకున్నాము. అగ్రిమెంట్ కూడా చేయించుకోవడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం చండూరులో వాగిమటి శ్మశాన వాటికి వర్షం వచ్చినప్పుడు మనకు చాలా ఇబ్బంది అయ్యేది. వాటర్ ట్యాంకర్లు ఇవన్నీ కొనుగోలు చేసి ఎవరైనా చనిపోతే మనకు చాలా ఇబ్బంది కలిగే విధంగా ఉండేది. ఇప్పుడు 2 శ్మశాన వాటికలు మనం నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. ఒకటేమో పూర్తి అయిపోయినది, ఇంకో శ్మశాన వాటిక నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా చండూరు మున్సిపాలిటీలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా మంజూరు చేసుకున్నాము. అట్టి పనులు కూడా అగ్రిమెంటు అయిపోయి ఉన్నాయి. ఎన్నికల తర్వాత ఆ పనులు కూడా చేసుకుంటాం. ముఖ్యంగా బంగారుగడ్డ నుండి మన బార్డర్ నుండి చండూరు నల్గొండ బార్డర్ వరకు డబల్ రోడ్ పెట్టించాలని నేను గౌరవ మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారికి విన్నపం చేయడం జరిగింది. వారు ఖచ్చితంగా చేద్దామని మనకు హామీ ఇస్తూ గౌరవ కేటీఆర్ గారి దృష్టికి కూడా వెళ్ళినారు. వారు కూడా ఎన్నికల తర్వాత ఆ డబుల్ రోడ్ను కూడా మనం మంజూరు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. రేపు మనకి ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చినా అందరికీ అందే విధంగా ఒక మున్సిపల్ చైర్మన్గా, కౌన్సిలర్గా నేను అందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. తోకలంకన గారు ఎట్టకేలకు చండూరు మున్సిపల్ అటు మునుగోడు ఎన్నికల్లో టీఆర్ జెండా ఎగరడం ఖాయమంటున్నారు. ఈనాటి ప్రత్యేక కార్యక్రమానికి ముగింపు పలుకుతూ మరో కార్యక్రమం మళ్ళీ కలుగుతాం. అంతవరకు సెలవు. నమస్తే.